బ్యాక్ టు బీ అలర్ట్. దొంగల్ని కొట్టడానికి వాడాల్సిన లాఠీతో భార్యను చితక్కొట్టాడు. 3 సింహాలున్న బెల్ట్తో కట్టుకున్న దాన్ని చావబాదాడు. వాడు పోలీస్ కాదు, శాడిజానికే బ్రాండ్ అంబాసిడర్. కాకి కర్కత్వాన్ని ఆ పిల్లాలపై చూపించాడు. 3 ముళ్ల బంధానికి తలగ్గిన ఆ ఇల్లాలు 2 ఏళ్లుగా నరకం అనుభవిస్తూనే ఉంది. ఇక ఆ శాడిస్ట్ వేధింపులు భరించలేకపోయింది. మీరే న్యాయం చేయాలంటూ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఎవరు ఆ శాడిస్ట్ పోలీస్? వీడే ఆ శాడిస్ట్ పోలీస్. పేరు గొడవ పైడిరాజు. తూర్పుగోదావరి జిల్లా భానుగుడి జంక్షన్ కు చెందిన పైడిరాజు కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని హడ్కో కాలనీకి చెందిన లావణ్యతో 2014 జూన్ 4న పెళ్లైంది. నగరంలో ఓ షాపులో నెలవారీ జీతానికి పనిచేస్తున్న లావణ్య తండ్రి వెంకటరమణ కూతురు సుఖాన్ని కోరుకుని ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో 4 లక్షల కట్నం, బంగారం, ఇతర లాంఛనాలతో పాటు మొత్తం 10 లక్షల వరకు ముట్ట చెప్పాడు. పెళ్లైన మర్నాడే భార్యతో కాకినాడ వచ్చి పోలీస్ క్వార్టర్స్ లో కాపురం పెట్టాడు. పెళ్లి తర్వాత 10 రోజులే కాపురం సజావుగా సాగింది. అప్పట్నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్న వేధింపులే కాదు, పైడిరాజు భార్యను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. వంట ఆలస్యమైందని, ఇల్లు శుభ్రంగా లేదని ఇలా చిన్న చిన్న సాకులతో భార్యను లాఠీ, బెల్ట్తో కొట్టి హింసించేవాడు. చిత్తుగా తాగి వచ్చి అర్ధరాత్రి తన శాడిజాన్నంతా భార్యపై చూపించేవాడు. భార్యకు నరకం చూపిస్తున్న పైడిరాజుకు అతని తల్లి కూడా వంతపాడేది. పండుగలకు, పబ్బాలకు అత్తారింటి నుంచి ఏదైనా తీసుకురావాలని పట్టుబట్టేది. చివరకు నీకు పిల్లలు పుట్టట్లేదు, సంసారానికి పనికిరావంటూ సూటిపోటి మాటలతో వేధించేది. పరాయి మగవాళ్లతో మాట్లాడినా పాపమే. వెంటనే వివాహితుల సంబంధం ఆటగట్టి వేధించేవాళ్లు అత్తింటివాళ్లు. కొన్నాళ్లు వేధింపులను భరించిన లావణ్య ఎన్నడూ ఎవరికీ చెప్పుకోలేదు. పంచాయతీ పెడితే వేధింపులు ఇంకా ఎక్కువవుతాయని భయపడింది. తాను లేకుండానే లావణ్య మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు చేశారని చిందులు తొక్కాడు. లావణ్య తల్లిగారింట్లో ఇంట్లో టీవీ, బీరువాలను పగలగొట్టాడు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్లు అతన్ని వారించడానికి ప్రయత్నించినా వినకుండా నేను కానిస్టేబుల్, ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరించాడు. ఇలాంటి వాడికా లావణ్యనిచ్చి పెళ్లి చేసిందని బాధపడ్డారు ఆమె కుటుంబ సభ్యులు. సంసారం ఎలా జరుగుతుందని ఆరా తీస్తే పైడిరాజు వేధింపులన్నీ బయటపడ్డాయి. దీంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని, పైడిరాజు పెడుతున్న శారీరక, మానసిక హింసలను మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుబ్రహ్మణ్యానికి వివరించింది బాధితురాలు. పెళ్ళైన నుంచి ఫస్ట్ 10 రోజులు బాగా చూసుకున్నారు. 10వ రోజునేమో మెడకు పైకి ఎత్తేసి దించేశారు. సర్లే ఏటో అనుకుని పెళ్ళైన కొత్త కదా, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఊరుకున్న తర్వాత చీటికి మాటికి డ్యూటీ నుంచి రావడం కొట్టేయడం, లాఠీలతోటి అట్ల కర్రతో సురకలు పెట్టేయడం, తాగేసి వచ్చి ఫోన్ ఊదడం గట్టవన్నీ చేస్తున్నారు. మొహం మీద స్మెల్ పడట్లేదండి, తీయండి అని అంటే వినేవారు కాదు. తొందరగా పని చేయకపోతే లాఠీతో కొట్టేస్తారండి. లావణ్య ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన పోలీసులు పైడిరాజుకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్తారింట్లో ఇలాంటి వేధింపులే ఎదురైతే తనకు చావు తప్ప మరో దారి లేదంటోంది లావణ్య. తన భర్త మనసు మార్చుకుని సక్రమంగా కాపురం చేస్తే సరి, లేదంటే అతని హింస నుంచి తనకు విముక్తి కల్పించాలని పోలీసులు కోరుతోంది. మరి సొంత డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబుల్ భార్యను ఇలా వేధిస్తుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.